హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు ఎప్పటి నుంచి స్టేట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ స్టేట్ ర్యాంక్స్ అనేది చాలా ముఖ్యము. చాలామంది ఆల్ ఇండియా ర్యాంక్తో పాటు మార్కులు చెప్పి మనకు ఈ సీట్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు ఈ కేటగిరీ సీట్లు వస్తాయా లేదా అనేది చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లలో. దానిపైన కంప్లీట్ క్లారిటీ వచ్చేది స్టేట్స్ ర్యాంక్ వల్లనే. అది త్వరలోనే రాబోతున్నాయి అండ్ ఆ విషయాలన్నీ మనము ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఏపీ అయినా తెలంగాణ అయినా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయినా అన్ని విషయాలు మన ఛానల్లో అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ కొన్ని వీడియోస్ ఏ డాక్యుమెంట్స్ కావాలనే విషయం ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత కేబీలో ఉండాలి అనేది అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ కౌన్సిలింగ్ స్మూత్గా అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ ప్రకారము నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకుల వెల్లడి. ఎప్పుడు సెకండ్ రోజు అంటే ఫ్రైడే రోజు అయితే నీట్ యూజీ ర్యాంకులు రానున్నాయి. సో ఆ నీట్ యూజీ ర్యాంకుల స్టేట్ ర్యాంకుల తర్వాత యాక్చువల్ కట్ ఆఫ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఒక క్లారిటీ ఐడియా అయితే వస్తుంది. సో అలాంటి క్లారిటీ ఐడియా మీకు క్లియర్గా రావాలి అంటే, అండ్ ఇక్కడ చూడండి, అకాడమిక్ సెషన్ అనేది 14 నుంచే స్టార్ట్ అవుతుంది. సో చాలా ఫాస్ట్గా ఉండాలి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ.